Good morning, students. Today I have to discuss about the syllabus and outcomes of the biochemistry 5th semester paper 1. It means paper 5A. The title of the paper is Molecular Biology and Recombinant DNA Technology. Okay, students. So in this PPT, in this video, I have to discuss the syllabus and outcomes of this paper. Okay, let's go. The course objectives of this paper is, the major learning objectives are the concept of gene and its structure and function, the mechanism of DNA replication and models, the mechanism of RNA synthesis, protein synthesis and genetic code, the concept of RNA technology and molecular biology techniques, the concept of bioinformatics and applied biochemistry. It means these are the objectives, these are the goals you have to learn. For this paper. It means after completion of this paper, we have a described idea, basic idea about these objectives. So we have to discuss these objectives in syllabus. The syllabus have 5 units. Total teaching hours are 90 days. So each unit contains 5 to 7 topics. So every topic has a 1 PPT. నేను మీకు డైలీ కూడా ఒక పీపీటీ తోటి మీకు ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. చెప్పినటువంటి ఆన్లైన్ క్లాస్ మీద I have prepared a PPT and video. That video is uploaded in YouTube channel. That link will be uploaded in your Google Classroom and WhatsApp group. Then you download that video also. So whenever you need discussion about the topic, you have to ask the questions in WhatsApp group. There is a discussion form. So coming to the syllabus. The syllabus in the first unit, the title of the first unit is DNA replication and transcription. So దీంట్లో మీరు ఏం తెలుసుకుంటారంటే, ఆల్రెడీ కొంత టాపిక్ దీంట్లో చెప్పడం జరిగింది. DNA, వాట్ ఇస్ ద నేచురల్ స్ట్రక్చర్ ఆఫ్ ద జీన్, జీన్ ఈజ్ ఏ జెనెటిక్ మెటీరియల్ అనే దాని మీద మీరు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే DNA యొక్క రిప్లికేషన్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి, మోడల్స్, ఆ మోడల్స్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ ఏమేమి ఎక్స్పెరిమెంట్, మిసల్స్ అండ్ స్టాల్స్ ఎక్స్పెరిమెంట్, సెమీ కన్జర్వేటివ్ మోడల్, అది ప్రూవ్ అయింది మనకి. కన్జర్వేటివ్ మోడల్, సెమీ కన్జర్వేటివ్ మోడల్ అనేటువంటిది అందరూ ఆమోదించినటువంటి మోడల్ కాబట్టి దాని గురించి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. అలాగే రిప్లికేషన్ సంబంధించిన ఎంజైమాలజీ ఉంటుంది, అంటే DNA రిప్లికేషన్ సంబంధించిన ఎంజైమాలజీ ఉంటుంది. ఆ ఎంజైమాలజీ అంతా ఫస్ట్ యూనిట్లో జరుగుతుంది. తర్వాత సో దీన్ని మాలిక్యులర్ డాగ్మా అని అంటాం. మాలిక్యులర్ డాగ్మా మీన్స్ DNA to DNA is a replication, DNA to RNA is a transcription, and a synthesis of RNA from the DNA is a transcription, synthesis of DNA from the DNA is a replication, and synthesis of protein from the RNA is a translation. దీన్ని మాలిక్యులర్ డాగ్మా అని మనం పిలుస్తాము. సో ఈ మాలిక్యులర్ డాగ్మా గురించి కంప్లీట్గా ఇక్కడ మీరు తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఈరోజు మీకు చిన్న వైరస్, ఈ కరోనా వైరస్, మీకు ఏదైతే సార్స్ వైరస్ అని పిలుస్తున్నామో, సార్స్ కరోనా వైరస్ 2 ఏదైతే పిలుస్తున్నామో, ఈ వైరస్ కేవలం ఈ జీన్ బేస్ చేసుకుని మనల్ని అది మన కమాండ్ చేస్తుంది. జస్ట్ ఏ జీన్, దానికి లైఫ్ లేదు. మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాని యొక్క జీన్ తోటి
మన యొక్క జీనోమ్ని కంట్రోల్ చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద జీన్ అనమాట. ఓకే, ఆ జీన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ జీన్ ఏ విధంగా రిప్లికేట్ అవుతుంది, ఏ విధంగా కమాండ్ చేస్తుంది, దీని గురించి తెలుసుకుంటాం. అలా సెకండ్ యూనిట్లోకి వచ్చినప్పటికీ ప్రోటీన్ సింథసిస్. సో ప్రోటీన్ సింథసిస్లో మీకు ఏ విధంగా ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వైరస్ ఉన్నారు, మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత అది ఏం చేస్తుంది, దాని యొక్క జనరేషన్ని డెవలప్ చేసుకుంటుంది. సో ఒక మూల ఆఫ్ పీస్ ఆఫ్ ఆర్ఎన్ఏ మీకు డిఎన్ఏ దాంట్లో ఉన్నప్పుడు, ఆర్ఎన్ఏ దాంట్లో ఉన్నప్పుడు అది మనల్ని కమాండ్ చేస్తుంది అనమాట. సో అది డిఎన్ఏకి చేంజ్ అవ్వటం, మన డిఎన్ఏ అది మెర్జ్ అవ్వటం, దానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ మనతోటే తయారు చేయించుకుంటుంది. సో ఆ ప్రోటీన్స్ ఏ విధంగా తయారవుతాయి, మన బాడీలో మనకు కావాల్సిన ప్రోటీన్స్ ఎలాగ తయారవుతాయి, దాని యొక్క జెనెటిక్ కోడ్ ఏంటి, అసలు డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఏ విధంగా వస్తుంది, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఏ విధంగా వస్తుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు సెకండ్ యూనిట్లో తెలుస్తుంది. అలాగే ఈ ప్రోటీన్ సింథసిస్ అనేటువంటిది రెగ్యులర్గా జరగాల, 24/7 జరగాల, లేకపోతే ఎప్పుడు అవసరమో అప్పుడు జరగాల. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెగ్యులేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఫ్యాన్ కావాలి, స్విచ్ వేస్తారు, ఫ్యాన్ ఆన్ అవుతుంది. ఫ్యాన్ ఎంత స్పీడ్ తిరగాలి అనేటువంటి దేని మీద డిపెండ్ అవుతుంది. మీకు అవసరమైతే ఫ్యాన్ స్పీడ్గా పెట్టుకుంటారు, లేదు తక్కువ పెట్టుకుంటారు. దట్ ఈస్ దేనితో రెగ్యులేట్ చేస్తారు, ఒక రెగ్యులేటర్ ఉంటుంది, ఫ్యాన్ రెగ్యులేటర్. అలాగే మన బాడీలో కూడా ప్రోటీన్స్ అనేటువంటి ఎప్పుడు తయారవ్వాలి, ఎప్పుడు తయారవ్వాలి, తయారైతే ఎంత మేరకు తయారవ్వాలి, హౌ మచ్ అనేటువంటిది ఇక్కడ మన జీనే, మన బాడీలో ఉన్న మెకానిజం రెగ్యులేట్ చేస్తుంది. దాన్ని జీన్ రెగ్యులేషన్ అని అంటాం, ఎక్స్ప్రెషన్ రెగ్యులేషన్ అని అంటాం. సో అది కూడా మీకు దీంట్లో కాన్సెప్ట్లో తెలియడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే థర్డ్ యూనిట్లో చూసినట్లయితే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ టూల్స్ ఏమి ఉన్నాయి, ఎంజైమ్స్ ఏమేమి ఉంటాయి, రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్, లైగేజెస్, ఫాస్ఫేటేజెస్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజెస్, ఇవన్నీ ఎంజైమ్స్ అనమాట. ఎంజైమ్స్ ఏమి ఉంటాయి. అలాగే వెహికల్ వెక్టార్స్. సో ఆర్డినరీ టెక్నాలజీలో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక బీటీ కాటన్ తీసుకోండి. ఇప్పుడు ఈ బీటీ కాటన్ కానీ ఈరోజు వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారు. వ్యాక్సిన్స్ అంతా కూడా ఆర్డినరీ టెక్నాలజీ ద్వారా వ్యాక్సిన్స్ తయారు చేస్తాం. మరి ఇలాంటి ఆర్డినరీ టెక్నాలజీకి మనం ఏమేమి మెథడ్స్ ఉపయోగిస్తాము, వెక్టర్స్ ఏమి ఉపయోగిస్తాము. ఇప్పుడు హార్మోన్, ఇదివరకు మీకు ఇన్సులిన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్కి ఇన్సులిన్ ట్రీట్మెంట్కి ఉపయోగిస్తుంటాము. ఇన్సులిన్ ఇస్ అ హార్మోన్, ప్యాంక్రియాస్లో తయారవుతుంది. కానీ మరి మన ప్యాంక్రియాస్లో తయారైనప్పుడు డయాబెటీస్ వస్తుంది. మరి వీళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎక్కడ నుంచి వస్తుందంటే స్టార్టింగ్ డేస్లో మనకి పిగ్ యొక్క ప్యాంక్రియాస్ని బయటికి తీసి, అంటే పిగ్ని చంపి దానిలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ని బయటకు తీసి దాంట్లో ఇన్సులిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఐసోలేషన్ చేసి దాన్ని వైవ్స్లో నింపి మరి బయటికి ఇంజెక్షన్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. మరి దానివల్ల మరి తక్కువ అమౌంట్ వచ్చింది. ఆ ఇన్సులిన్ కోసం మరి పిగ్స్ని వాళ్ళు పెంచడం, చంపడం అనేటువంటిది ఒక ఇబ్బందిగా ఉంది. సో మరి దానికోసం ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇన్సులిన్ బ్యాక్టీరియా నుంచి గ్రోత్ చేస్తున్నారు. అంటే ఇన్సులిన్ జీన్ని బ్యాక్టీరియాలో ఇన్సర్ట్ చేసినట్లయితే బ్యాక్టీరియా కల్టివేషన్ చాలా ఈజీ. ఆ ఈజీ అండ్ దెన్ మల్టిపుల్ గ్రోత్ ఉంటుంది, 20 సెకండ్స్కి అలా డెవలప్ అయిపోతుంటుంది. సో అందువల్ల ఏమవుతుందంటే మీకు ఖర్చు కూడా తక్కువ, ఇది యానిమల్ని మనం ఏమీ చంపనవసరం లేదు. సో ఇక్కడ ఎథిక్స్ మనం ఫాలో అవ్వచ్చు, బయాలజికల్ ఎథిక్స్ మరి ఆ విధంగా మరి ఆర్డినరీ టెక్నాలజీ ద్వారా ఇన్సులిన్ తయారు చేస్తున్నాము, గ్రోత్ హార్మోన్ తయారు చేస్తున్నాము, బీటీ కాటన్ తయారు చేస్తున్నాము, వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నాము. సో ఇదంతా కూడా రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఉంటుంది. అండ్ దెన్ మాలిక్యులర్ బయాలజికల్ టెక్నిక్స్ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్. ఇక్కడ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం ఏమి చేస్తాము, మన యొక్క డిఎన్ఏని ఏ విధంగా స్టోర్ చేసుకుంటాము, లేకపోతే ఇప్పుడు పీసీఆర్ టెక్నాలజీ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కరోనాకు సంబంధించి పీసీఆర్, ఆర్టీపీసీఆర్ అంటారు. ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పీసీఆర్ అని అంటారు, పాలిమర్ చైన్ రియాక్షన్. మరి ఆ పీసీఆర్ని ఏ విధంగా చేస్తాము, పీసీఆర్ టెక్నాలజీ ఏ విధంగా ఉంటుంది, పీసీఆర్ చేసిన తర్వాత ఏ విధంగా, చూడండి ఇక్కడ పీసీఆర్ అని ఉన్నది, పాలిమర్ చైన్ రియాక్షన్. దాని ప్రిన్సిపల్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, తర్వాత దాన్ని పీసీఆర్ చేసిన తర్వాత ఐడెంటిఫికేషన్ ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేస్తాం. మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ బ్లాటింగ్ టెక్నిక్స్ అని ఉన్నాయి. ఈ బ్లాటింగ్ టెక్నిక్స్లో సదరన్ బ్లాటింగ్, నార్దరన్ బ్లాటింగ్ అండ్ వెస్టర్న్ బ్లాటింగ్. సదరన్ బ్లాటింగ్ డిఎన్ఏకి చేస్తాం,
నాథరన్ బ్లాటింగ్ ఏమో ఆర్ఎన్ఏకి చేస్తాం, వెస్ట్రన్ బ్లాటింగ్ ఏమో ప్రోటీన్కి చేస్తాం. ఇప్పుడు మీ ఆర్టీపీసీఆర్ కరోనాకి సంబంధించి ఆర్టీపీసీఆర్ ఏ విధంగా చేస్తారు అనేటువంటిది చూసినట్లయితే మీకు స్వాబ్ తీసుకుంటారు. చూశారు కదా, మీకు నోసల్ క్యావిటీ నుంచి కానీ బక్కల క్యావిటీ నుంచి కానీ స్వాబ్ తీసుకుంటారు. అంటే దాంట్లో ఎంతో కొంత వైరస్ ఉన్నది. ఆ వైరస్ని ఏం చేస్తున్నారంటే స్వాబ్ని మీకు బఫర్ సొల్యూషన్లో వేసి ఆ వైరస్ని కిల్ చేస్తారు. కిల్ చేసిన తర్వాత ఆ వైరస్ నుంచి దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్, జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉన్నదో ఆ జెనెటిక్ మెటీరియల్ ఆ సొల్యూషన్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అలా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ సొల్యూషన్ సెంట్రిఫ్యూజ్ చేసి, సెంట్రిఫ్యూజ్ అయిన తర్వాత దాంట్లో ఉన్న డిఎన్ఏ శాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాను, నువ్వు ఆర్టీపీసీఆర్ సాంబార్లో పీసీఆర్ మిషనరీలో మరి దాన్ని వేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వైరల్కి సంబంధించినటువంటి కోడ్, జీన్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి జెనెటిక్ కోడ్ని, జెనెటిక్ కోడ్ సీక్వెన్స్ని దాంట్లో మరి ప్రైమర్గా యాడ్ చేస్తున్నారు అన్నమాట. ఆ ప్రైమర్గా యాడ్ చేసిన తర్వాత ఇన్ కేస్ మన బాడీలో ఆ వైరల్ ఉన్నట్లయితే రిప్లికేట్ అవుతుంది. ఆ రిప్లికేట్ అవ్వడం వల్ల ఆ రిప్లికేట్ అయినటువంటి డిఎన్ఏని ఏం చేస్తారంటే సదరన్ బ్లాటింగ్ టెక్నాలజీలో బ్లాట్ చేసినప్పుడు మరి ఆ బ్లాట్స్ అనేటువంటి ఐడెంటిఫై అవుతాయి అనమాట. అంటే బ్యాండ్స్ అనేటువంటి ఐడెంటిఫై అవుతుంటాయి. ఇలాగా పీసీఆర్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ని, హెచ్ఐవి కూడా పీసీఆర్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఎక్కువగా మనం ఆక్వాకల్చర్లో చూడండి, ఇప్పుడు ఈ ప్రాన్స్ అనేటువంటి కల్చర్ చేస్తున్నారు. వాటికి వైట్ స్పాట్ వైరస్ అని చెప్పేసి ఉంటుంది, వైట్ స్పాట్ డిసీజ్ వైరస్ అని వస్తుంది. దాన్ని కూడా ఈ పీసీఆర్ ద్వారా డిటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ బయోఇన్ఫర్మాటిక్స్ సంబంధించిన కొన్ని జీనోమిక్స్, ప్రోటీమిక్స్ మీరు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే 5th సెమ్లో అప్లైడ్ బయోకెమిస్ట్రీ టాపిక్స్లో ఇక్కడ ఏంటంటే ఫెర్మెంటేషన్ టెక్నాలజీ, అది ఆల్కహాల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, అలాగే సాల్వెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, యాంటీబయాటిక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, ఇవన్నీ కూడా అంటే ఇది బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు ఇండస్ట్రీలో జరిగేటువంటి ప్రాసెస్ అనమాట. ఆ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తాం అనేటువంటిది ఇక్కడ 5th యూనిట్లో తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ కమ్ టు ద ప్రాక్టికల్స్. సో ఇక్కడ ఒక 6 ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ద ఆనియన్స్ అండ్ లివర్ ఆర్ కోకోనట్ ఎండోస్పెర్మ్ అన్నారు. దీంట్లో ఏదో ఒకటి మన ఆనియన్స్ని తీసుకుంటాం. ఎస్టిమేషన్ ఆఫ్ డిఎన్ఏ, డైఫినల్ మెథడ్, ఎస్టిమేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ, ఆర్సినల్ మెథడ్, ఇది రెండు కూడా ఎస్టిమేటెడ్ మెథడ్స్ అనమాట. సో తర్వాత సీక్వెన్స్ అలైన్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ అనేటువంటిది ఇది మనం సిస్టంలో నెట్లో సిస్టంలో ఉన్నప్పుడు బ్లాస్ట్ బ్రౌజర్ ఉంటుంది, దాని ద్వారా సెర్చింగ్ బ్రౌజర్, దాని ద్వారా సీక్వెన్స్ మనం బయటకు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అలాగే ఇమ్మొబిలైజేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటిది మనం ప్రాక్టికల్ ఇక్కడ చేయలేము. కాకపోతే మీకు ఆన్లైన్లో మీకు కొన్ని వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ మీకు పంపించడం జరుగుతుంది. అలాగే ఇథైల్ ఆల్కహాల్ ప్రొడక్షన్ కూడా గ్రేప్స్ నుంచి మనం చేయొచ్చు. ఇదివరకు మనం గ్రేప్స్ నుంచి ఇథైల్ ఆల్కహాల్ ప్రొడక్షన్ చేసాము. మీరు ఇంట్లో ఉండి కూడా మీరు ఈ గ్రేప్స్ నుంచి సంబంధించిన ఇథైల్ ఆల్కహాల్ ప్రొడక్షన్ చేయొచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే గ్రేప్స్, కొద్దిగా షుగరు ప్లస్ ఈస్ట్, బేకరీలో దొరుకుతుంది ఈస్ట్, ఇవి ఉన్నట్లయితే మనం ఇథైల్ ఆల్కహాల్ ప్రొడక్షన్ అనేటువంటిది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో ఇది ప్రాక్టికల్స్కి సంబంధించి. సో ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ ది సిలబస్ మీకు ఇందాక చెప్పాను కదా. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో జీన్ ఎక్స్ప్రెషన్ కానీ, జీన్ స్ట్రక్చర్ కానీ, రెప్లికేషన్ కానీ, ఆర్ఎన్ఏ సింథసిస్ కానీ, ప్రోటీన్ సింథసిస్ కానీ, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ గురించి మీరు కంప్లీట్గా ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది సిలబస్ కంప్లీట్ అయినప్పటికీ. సో నెక్స్ట్ ఇది ఆల్రెడీ మీకు ఇదే బేసిక్గా మీకు చెప్పడం, మేడం గారు కూడా దీని మీద చెప్పుంటారు. సో బీఎస్సీ కంప్లీట్ అయినప్పటికీ మీకు యొక్క అవుట్కమ్స్ ఏంటి అన్నట్లయితే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బయోకెమిస్ట్రీ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ విల్ ఏబుల్ టు గెట్ ఎక్స్పోజ్డ్ టు ద స్ట్రాంగ్ థియరిటికల్ ప్రాక్టికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ బయోటెక్నాలజీ ఆల్సో. సో ఇక్కడ ఏంటంటే ఈ సిలబస్, ఈ బీఎస్సీ బయోకెమిస్ట్రీ కంప్లీట్ అయినప్పటికీ మీకు ఒక బయోకెమిస్ట్రీ అంటే ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. బయాలజికల్ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఏ విధంగా చేయగలుగుతాము, క్లినికల్ బయోకెమిస్ట్రీ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, డిసీజ్ని ఏ విధంగా డయాగ్నోసిస్ చేయగలుగుతాము, డయాగ్నోసిస్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా తెలుస్తుంది. సో అలాగే మీకు ఒక లీడర్షిప్ క్వాలిటీ, మీకు ఇక్కడ చెప్పేటువంటి సెమినార్స్ కానీ, మీరు ఇచ్చేటువంటి కొన్ని టాస్క్లు కానీ, లేదంటే మన సోషల్ కమ్యూనిటీ తోటి
కమ్యూనిటీతో ఉన్నటువంటి మీకు ఒక ఏదైతే మేము కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటామో ఆ యాక్టివిటీస్ ద్వారా మీకు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటివి డెవలప్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని డౌన్లోడ్ చేసుకోండి, సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ మీకు ఆల్రెడీ గూగుల్ క్లాస్ రూమ్లో పెట్టడం జరిగింది, వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.